హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా ఛానల్లో నా స్టైల్లో ఎగ్ మంచూరియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో 4 కోడిగుడ్ల వరకు ఉడకబెట్టుకోవాలి. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటే అన్ని గుడ్లు ఉడకబెట్టుకోండి. బండి మీద టేస్ట్ రావాలంటే ఈ వీడియో క్లిప్ చూసి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత ఒక ఆనియన్ని హాఫ్గా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక క్యాప్సికమ్ని ఉల్లిపాయలు ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో అదే విధంగా హాఫ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలను వీలైనంత సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా చిన్నగా తురుముకొని తీసుకోవాలి. కొత్తిమీర కూడా కట్ చేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను వేరే చల్లటి బౌల్లోకి తీసుకొని వాటి మీద పొట్టు తీసి ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఆ సపరేట్ బౌల్లోకి తీసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్ వేసుకోవాలి. ఆ తర్వాత దానికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, తగినంత నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. నాకైతే ఒక గ్లాస్ వరకు నీళ్లు పట్టాయండి. గ్లాస్ నీళ్ళతో కలుపుకోవాలి. ఆ తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లను చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ముందుగా కలుపుకున్న మిశ్రమంలో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత వాటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో జరిగేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ముందుగా వేసుకున్న కోడిగుడ్డు ముక్కలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా వేసినట్లుగా రెండోసారి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కలను పక్కకు తీసుకున్న తర్వాత ఒక గ్యాస్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను, పచ్చిమిర్చి ముక్కలు, ఆనియన్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మీ దగ్గర ఉంటే క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని చిన్న ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో తగినంత ఉప్పు, మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడి, ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. ఒక 2 minutes ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. సోయా సాస్ ఇది థిక్ సోయా సాస్ అండి. ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం ఉప్పు తగినంత చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మైదా పిండి మిశ్రమాన్ని కొంచెం కలుపుకోవాలి. ఇది కలుపుకోవడం వల్ల ఇది చిక్కగా వస్తుంది. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్డు ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 2-3 minutes ఈ మసాలా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని ఈవినింగ్ స్నాక్లా పెద్దలకు కానీ పిల్లలకు కానీ ఇవ్వచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.